శ్రీ రామారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభకు విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఆదరించే పెద్దలకు, అభిమానించే పిల్లలకు, ఆప్యాయత అనురాగాలు చిందించే సోదర సోదరిమణులకు, నన్ను నటిగా, మేటి కళాకారిణిగా ఆదరించి ప్రోత్సహించి కళా జగత్తులో ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యోజనాల దూరంలో ఉండి ఎప్పుడో ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయిన తెలుగు వారందరూ ఒకటిగా ఒకే చోట కలవాలని యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారు సంఘమై, ఐక్యమై, వ్యయ ప్రయాసాలతో తెలుగు వారిని అందరినీ ఇక్కడ ఒక చోట చేర్చడమే ఈ సదస్సు యొక్క ఆశయం. ఈ సదస్సులో తెలుగువారు సంస్కృతిని, సంస్కారాన్ని ముందు తరాలకు సజీవం చేయాలన్నదే ఈ సంస్థ యొక్క ఆశయం. దేశ భాషలలో తెలుగు భాష లెస్స అన్నారు. తెలుగు భాష ఎంత తీయనిదో, ఆ తెలుగు భాష ఎంత తీయనిదో అంటే ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. జగరాయి వలపు వలే, రవిబింబ దీప్తి వలే, నవనవోన్నతి ఓలే, నవబింబ మహిమవలే, ఇంత ఇంతల జాతులి తోటలో పెరుగు, ఈ తోట ఏ పూలో ఇంత నవకము విరియ, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. అంతటి చక్కని తెలుగువారికి, తెలుగువారి ఆడపడుచుగా నేను మొట్టమొదటిసారిగా ఈ బర్మింగ్హామ్ వచ్చాను. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చాను, కానీ అప్పుడు హిందీ స్టార్ నైట్ షోస్కి రావడం జరిగింది. ఇంత ఆప్యాయతతో, అభిమానంతో తెలుగు ఆడపడుచుగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారికి నేను సదా కృతజ్ఞతురాలిని. కళాకారుడుగా, కళారాధకుడుగా ఎన్నో విశిష్ట పాత్రలను పోషించి పురాణ పాత్రలలో తనకు మించిన వారెవరూ లేరని, సంభవామి యుగే యుగే అన్నట్లు అవతార పురుషుడిగా నిలిచారు శ్రీ రామారావు గారు. ప్రజాక్షేమం కోసం, ప్రజా ఉన్నతి కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగునాడు నాలుగు చెరల పాదాన్ని మోపి ఉద్వేగ కంఠంతో, ఆప్యాయతతో, అనురాగంతో ప్రజలను మెప్పించి పార్టీ పెట్టి ప్రజానాయకుడిగా ప్రభుత్వాన్ని చేపట్టిన ఘనత శ్రీ రామారావు గారికి దక్కింది. బాల్యంలో నేను ఆయన ఫ్యాన్ని, నటినయ్యాను. ఆయనతో కలిసి నటించే భాగ్యాన్ని నాకు కలిగింది. తెలుగు ఔన్నత్యాన్ని గురించి, తెలుగు జాతి గురించి విశ్వాంతరాలు శ్రీ రామారావు గారే చాటి చెప్పారు. అది ఆ ఘనత శ్రీ రామారావు గారికే దక్కింది. I offer my obedient salutations and respectable obeisance to my mentor, philosopher, guide, philanthropist, Sri Ramaraju. Om Ajnanatimirandhasya Jnananjanasalakaya Chashurannilitam Yena Tasmai Sri Guruve Namaha. తెలుగు వారుగా ఒకటిగా, ఒకే జాతిగా, ఒకే సంఘంగా ఏకమై, ఐక్యమై తెలుగు వారందరూ ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే దేశం వృద్ధిలోకి చెందుతుంది. నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వారికి, సుచిత్రారెడ్డి గారికి, ఈ సంస్థ ప్రతి ఒక్కరికి
నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ జయచంద్రారెడ్డి, శ్రీమతి సుచరితారెడ్డి.